శతాబ్ద కాలానికి పైగా హేలాపురి ప్రజలందరికీ ఇలవేల్పుగా పూజలు అందుకుంటున్న గంగానమ్మ అమ్మవారి ఆశీస్సులతో రాష్ట్రమంతా సంతోషాలు వెళ్లి విరియాలని ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్, ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ రెడ్డి అప్పలనాయుడు ఆకాంక్షించారు. ఎంతో విశిష్టత కలిగిన తూర్పు వీధిలో కొలువుదీరిన అమ్మవార్లను మంగళవారం ఆయన కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. చెంచుల్ కాలనీలోని తన ఇంటి వద్ద నుండి 500 మంది మహిళలతో కలిసి మేళ తాళాలు, బాజా భజంత్రీలతో భారీ ఊరేగింపుగా బయలుదేరి అమ్మవారి మేడల ప్రాంగణానికి చేరుకున్నారు. తూర్పు వీధి జాతర కమిటీ అధ్యక్షులు వంకినేని భానుప్రకాష్కి ఘనంగా స్వాగతం పలికారు. తొలత ఆలయాల్లో కొలువుదీరిన అమ్మవార్లను దర్శించుకున్న అప్పలనాయుడు దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మేడల వద్దకు చేరుకుని భక్తిపూర్వకంగా నమస్కరించి అమ్మవార్లకు సారెను సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గంగానమ్మ అమ్మవారి ఆశీస్సులు రాష్ట్ర ప్రజలందరిపైన ఉండాలని ఆకాంక్షించారు. ఏలూరు నియోజకవర్గం నుండి చెంచుల కాలనీ, మస్తానమన్యం కాలనీ, మారుతి కాలనీ, కళావంతుల కాలనీ, నేతాజీ నగర్ కాలనీలకు చెందిన సుమారు 500 మంది మహిళలు అందరూ సమిష్టిగా భక్తి శ్రద్ధలతో అంగరంగ వైభవంగా ఊరేగింపుగా బయలుదేరి అమ్మవారికి సారెను సమర్పించడం జరిగిందన్నారు. 7 సంవత్సరాలకు ఒకసారి జరిగే 150 సంవత్సరాల చరిత్ర కలిగిన తూర్పు వీధి గంగానమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్న కమిటీ సభ్యులను ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో జనసేన నగర అధ్యక్షులు వీరంకి పండు, నాయకులు రెడ్డి గౌరీశంకర్, కిషోర్ సింగ్, తుమరాడ రమణ, రెడ్డి బలరాం, పలువురు ఎన్డీఏ కూటమి నాయకులు, జాతర మహోత్సవ కమిటీ సభ్యులు, భారీ సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఆదిమహాలక్ష్మమ్మ, ఇనుకొండ అంకమ్మ, పోతిరాజుబాబు గారి యొక్క ఉత్సవాలు ఏదైతే ఘనంగా గత 150 సంవత్సరాలుగా ఘనంగా ఏలూరు నగరంలో మరి ఒక గంగానమ్మ పేరంటాల ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయో దాన్ని పురస్కరించుకొని మరి ఈరోజు తూర్పు వీధి గంగానమ్మ గుడిలో మరి భారీగా మహిళలందరూ కూడా ఈరోజు సెంచుల కాలనీ, టీచర్స్ కాలనీ, మస్తానమన్య కాలనీ, నాగేంద్ర కాలనీ, శ్రీరామనగరం, రిక్షా కాలనీ, ఆ ఏరియా నుంచి భారీగా అక్కడ ఉన్నటువంటి భక్తులందరూ కూడా, మహిళలు, పురుషులు అందరూ కూడా అమ్మవారికి సారి తీసుకొచ్చేటువంటి కార్యక్రమాన్ని తలపెడతాం. ఎందుకంటే మరి ఏలూరు నగరాన్ని కాసి కాపాడేటువంటి అమ్మవారు గంగానమ్మ పేరంటాలు, మరి ఏదైతే గంగానమ్మ పేరంటాలు గత వంకినేని వారి ఆధ్వర్యంలో వంకినేని భానుప్రకాష్ గారి ఆధ్వర్యంలో ఈ రోజున జరుగుతోంది. మరి గతం నుంచి కూడా గత 150 సంవత్సరాలుగా ఏలూరులో ప్రప్రదంగా గంగానమ్మ, తూర్పు గంగానమ్మ అంటే మరి చాలా ప్రాముఖ్యత ఉన్నటువంటి ఈ యొక్క ఉత్సవాలని ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ యొక్క పండగ నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క ఉత్సవ కమిటీ వారిని అందరినీ కూడా అమ్మవారు ఆశీర్వదించాలి. మరి అదేవిధంగా ఏలూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా మంచి సుఖ సంతోషాలతో, ఆనందంతో, మరి మంచి ఆరోగ్యం, ఆలోచన విధానాలతో అమ్మవారి యొక్క ఆశీస్సులు ఉండాలి. ఏలూరు నగరాన్ని పరిపాలించేటువంటి నాయకుల్ని మరి శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణ కానీ, మేయర్ గారు కానీ, అదేవిధంగా మరి యొక్క పార్లమెంటు సభ్యులు కానీ, మరి ఇక్కడ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి మరి దెందులూరు శాసనసభ్యులు చింతనేని ప్రభాకర్ గారు కానీ, మరి యొక్క దీనికి సహకరిస్తున్నటువంటి వారందరినీ కూడా వారి అమ్మవారి యొక్క చల్లన దీవెనలు వాళ్ళందరిపైన ఉంచి మరి రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రం అన్ని విధాలుగా కూడా అభివృద్ధి అయ్యే విధంగా, ఏలూరు నగరం గణనీయంగా అభివృద్ధి చెందే విధంగా, మంచి పరిపాలన అందించే విధంగా అధికారులు, నాయకులు అందరినీ కూడా ఆశీర్వదించాలి. మరి అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఎంతో మరి ఉన్నత ఆలోచనతో, మరి భక్తి శ్రద్ధలతో చేస్తున్నటువంటి మరి వంకినేని భానుప్రకాష్ గారు, మరి ఎందుకంటే గతం నుంచి కూడా మరి యొక్క దేవాలయ నిర్మాణంలో కానీ, ఇక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క సహకారాన్ని తీసుకొని, ఆలోచనలు తీసుకొని, మరి వారి యొక్క ఆర్థిక సౌలభ్యంతో ఈ యొక్క దేవాలయ నిర్మాణం కానీ, ఈ ఉత్సవాల నిర్వహణ కానీ అంతా కూడా భానుప్రకాష్ గారు మరి యొక్క ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది. మరి యొక్క లాస్ట్ వరకు కూడా అమ్మవారిని అన్ని విధాలుగా శాంతింపజేసి ఈ యొక్క ఉత్సవాలు ఘనంగా జరిగించి ఎక్కడ ఏ విధమైన అవరోధాలు, ఆటంకాలు జరగకుండా అమ్మవారి యొక్క కరుణా కటాక్షం, అనుగ్రహం వారందరిపైన ఉండాలని చెప్పేసి తెలియజేస్తూ, జరుగుతున్న రోజుల్లో మన రెడ్డి అప్పలనాయుడు గారు మా చిన్నప్పటి నుండి ఆయన యొక్క కృషి, అది యొక్క ఇది మేము చూస్తూనే ఉండేవాళ్ళం, వింటానే ఉండేవాళ్ళం. అలాగే గతంలో కొన్ని పంచాయతీ పరంగా ఆయన పదవులు పొంది చాలా అభివృద్ధి చేశారు. ఈ రోజున ఈసారి వారి యొక్క టీము కానీ, ఈ జాతరలో భాగంగా వాళ్ళ టీము కోఆర్డినేషన్ కానీ ఇది కూడా బాగా ఎప్పటికప్పుడు ఆయన ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది అని తెలియపడుతున్నాం. అలాగే ఈ అప్పలనాయుడు గారి ద్వారా, మన రెడ్డి అప్పలనాయుడు గారి ద్వారా పవన్ కళ్యాణ్ గారికి ఈ తూర్పు జాతర అంటే పిలవటం అనేటువంటిది అది వేరే విషయం, అది చాలా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం. అలా కాకుండా తెలియపరచమని చెప్తున్నాం.